గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇలా చేయండి. ఎక్కువ సమయం ఉంచనవసరం లేకుండా చాలా అంటే చాలా ఎర్రగా పండుతుంది. ఇందుకోసం ఈ విధంగా కర్పూరం తీసుకోండి. మనం పూజకు ఉపయోగిస్తూ ఉంటాం కదండీ! ఇలాంటి కర్పూరాలు తీసుకోవాలి. వీటిని జస్ట్ ఈ విధంగా వేలుతోటి నలిపామంటే పొడిలాగా అవుతుందండి. సో, ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇక స్టవ్ ఆన్ చేసుకునే విధంగా స్టీల్ గిన్నె పెట్టుకొని ఇందుట్లోకి కొద్దిగంత వాటర్ కూడా తీసుకోవాలండి. సో, ఈ మాత్రం చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే సరిపోతాయి. ఇక ముందుగా మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండీ! కర్పూరం పౌడర్‌ని ఇందుట్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఇక వేరొక బౌల్ పెట్టుకొని ఇందుట్లోకి మరికొన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలండి. అలాగే కొద్దిగన్ని లవంగాలు, కొద్దిగంత చింతపండు, కొద్దిగా టీ పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. ఇంకా మన ఛానల్‌లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. అలాగే చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయి. ఇక ఇందులోకి కొద్దిగంత రెడ్ కలర్ కుంకుమ తీసుకున్నానండి. మంచి రెడ్ కలర్‌లో గోరింటాకు పండడం కోసం అని చెప్పి మీరు కావాలంటే మెరూన్ రెడ్ కలర్ కుంకుమ కూడా తీసుకోవచ్చు. సో, ఈ విధంగా బాయిల్ చేసుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని టీ స్ట్రైనర్ తోటి వడగట్టుకోవాలండి. ఇక ఫ్రెష్‌గా ఉన్నటువంటి గోరింటాకు తీసుకోవాలి. లేతగా ఉన్నటువంటి ఆకైతే చాలా మంచి రంగులో పండుతుంది. ఇక చిన్న చిన్న పుల్ల లాంటివి ఏవైనా ఉంటే తీసేసుకోవాలండి. సో, మిక్సీ జార్‌లో యాడ్ చేసుకొని ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి లిక్విడ్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ గోరింటాకు మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. నెల రోజుల వరకు అస్సలు పాడవదు. ఇక ముందుగా మనం రెడీ చేసుకున్నటువంటి కర్పూరం వాటర్‌ని చేతికి మంచిగా అప్లై చేసేయండి గ్యాప్ లేకోకుండా. ఇక మనం రుబ్బి పెట్టుకున్నటువంటి గోరింటాకును మనకు నచ్చినటువంటి డిజైన్ వేసుకోవచ్చు. సో, నేను ఆల్రెడీ లైట్‌గా గోరింటాకు ఉంది కాబట్టి అదంతా కవర్ చేస్తూ మధ్యలో ఒక పెద్ద చందమామ పెట్టేసి చుట్టూరా చిన్న చిన్న చుక్కల్లాగా పెట్టానండి. మీరు కావాలంటే టూత్ పిక్ గాని, అగరబత్తి పూలతో గాని మంచిగా డిజైన్స్ కూడా వేసుకోవచ్చండి. సో, వీలైనంత మెత్తగా మిక్సీ పట్టామంటే డిజైన్స్ వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. పలచగా పెట్టామంటే ఇమ్మీడియేట్‌గా డ్రై అవుతుందండి. కానీ ఈ మెథడ్‌లో ఎక్కువ సమయం కూడా ఉంచనవసరం లేదు. కొన్ని కొన్ని చెట్లు అసలు పండవు. ఈ విధంగా ట్రై చేయండి. మంచి రంగులో పండుతాయి. ఆషాఢ మాసంలోనే కాదండి, నెలకోసారైనా గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. బాడీలో ఉన్నటువంటి హీట్‌ని కూడా తగ్గిస్తుంది. సో, హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా ఉంటుందండి. సో, చుట్టూరు ఈ విధంగా చిన్న చిన్న డాట్స్ లాగా పెట్టేశాను. ఇంకా మన ఛానల్‌లో చాలా మెహందీ వీడియోస్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడడానికి ప్రయత్నించండి. నేను అప్లోడ్ చేసేటువంటి మెహందీ వీడియోస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేసేయొచ్చు కదా! మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది. వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండీ! సో, ఈ విధంగా పెట్టిన తర్వాత ఇక నేను దాదాపుగా 40 నిమిషాలు ఉంచాను కానీ డ్రై అవ్వలేదు. ఎందుకంటే లూజ్‌గా ఉంది కదండీ గోరింటాకు. సో, కాస్త థిక్‌గా మనం మిక్సీ పట్టినట్టయితే త్వరగా డ్రై అవుతుంది. 45 నిమిషాల తర్వాత నేను వాష్ చేస్తున్నా చూడండి. ఎంత మంచి రంగులో పండిందో తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూసిన వారందరికీ కూడా హార్ట్‌ఫుల్‌గా థాంక్ యూ సో మచ్ అండి.